ఇప్పటికైనా అర్థమైందా రాజా? లోకేష్ని పప్పి అన్నోలకు దిగుతుందా? గుణపం తీసుకుని నేరుగా దింపేశారా? కూటమి పాలనలో చిన్నబాబే కీలకంగా పదునైన కత్తిలా మారి ప్రత్యర్థులకే షాక్ ఇస్తున్న లోకేష్. సాధారణంగా ఏ రంగంలో అయినా భారీ బ్యాక్గ్రౌండ్తో ఎంట్రీ ఇచ్చిన వారికి తిరుగుండదు అని అందరూ అనుకుంటారు. కానీ సినిమా ఇండస్ట్రీలో అయినా అటు రాజకీయాల్లో అయినా భారీ బ్యాక్గ్రౌండ్ అనేది కేవలం ఎంట్రీ పాస్గా మాత్రమే ఉపయోగపడుతుందని, కానీ ఆ తర్వాత సినిమాల్లో ప్రేక్షకులను అలరించాలంటే, రాజకీయాల్లో ప్రజల మనసు గెలుచుకోవాలంటే మాత్రం ఇక సొంత టాలెంట్ ఉండాల్సిందే అని అంటున్నారు ఎంతోమంది నిపుణులు. ఈ క్రమంలో కొంతమంది ఇలా భారీ బ్యాక్గ్రౌండ్తో వచ్చి చివరికి తండ్రులకు తగ్గ వారసులుగా నిరూపించుకోలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారని చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి విమర్శలు కాస్త తక్కువగా ఉన్నా రాజకీయాల్లో మాత్రం ఇలాంటి విమర్శలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇక ఇలా సీనియర్ రాజకీయ నాయకులు వారసులుగా ఎంట్రీ ఇచ్చిన యువకులు ఇక ప్రసంగాలలో తడబడ్డారు అంటే ఇక వారిని ప్రత్యర్థి పార్టీలో ఎంతలా ఆడేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పర్లేదు. గతంలో ఇక రాజకీయ ఉద్దండుగా పేరు సంపాదించుకున్న చంద్రబాబు వారసుడిగా అటు ఎంట్రీ ఇచ్చిన లోకేష్కి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఇక పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో చదవడం కారణంగా తెలుగులో ప్రసంగాలు ఇవ్వడం నారా లోకేష్కు మొదట్లో కష్టమైంది. అంతేకాదు సబ్జెక్ట్పై పెద్దగా నాలెడ్జ్ కూడా లేకపోవడంతో ఎప్పుడు తడబాటుకు గురవుతూ ఉండేవారు. కొన్నిసార్లు ఒకటి చెప్పబోయి ఇంకొకటి చెప్తూ ఉండేవారు. అయితే ప్రత్యర్థి పార్టీలు లోకేష్ మాటలను టార్గెట్ చేస్తూ ఎన్నోసార్లు విమర్శలు గుప్పించారు. అంతెందుకు, ఏకంగా సొంత పార్టీ నేతలే చంద్రబాబు లాంటి మహానాయుడు వారసుడు ఇలా ఉన్నాడు ఏంటి అంటూ అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. దీంతో ఇక లోకేష్ మాటలు చూసి పప్పు పప్పు అంటూ ప్రత్యర్థి పార్టీల నేతలు అవమానించడం మొదలుపెట్టారు. లోకేష్ ఏ ప్రసంగంలో మాట్లాడినా అతని మాటల్లో తప్పులను వెతుకుతూ మరీ ఇక విమర్శన అస్త్రాలు గుప్పించారు. అంతెందుకు, సోషల్ మీడియాలో కూడా ఎన్నో రోజుల పాటు పప్పు అంటూ వెతికితే లోకేష్ పేరు రావడం కూడా జరిగింది. ఇలా పప్పు పప్పు అని ప్రత్యర్థి పార్టీలు ఎంతలా అవమానించినా అటు లోకేష్ మాత్రం ఇలాంటివి పట్టించుకోకుండానే ముందుకు సాగారు. ఇక సబ్జెక్ట్పై మరింత అవగాహన పెంచుకొని ఇక ఇప్పుడు పదునైన ప్రసంగాలు ఇస్తున్నారు. ఒకప్పుడు పప్పు అని విమర్శించిన నోలే ఇక ఇప్పుడు మారిన లోకేష్ను చూసి ఫిదా అవుతున్నారు. పప్పు అన్నోడే పదునైన కత్తిలా మారాడు అని అనుకుంటున్నారు. ఇక ప్రస్తుతం చంద్రబాబుకు అసలు సిసలైన వారసుడు లోకేష్ అంటూ తెలుగు తమ్ముళ్ళు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. అంతెందుకు, మొన్నటికి మొన్న జరిగిన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఎన్నడూ గెలవని మంగళగిరిలో భారీ మేజార్టీతో గెలిచి తన సత్తా ఏంటో చూపించి అసెంబ్లీలో అడుగుపెట్టి ఏకంగా ఐటీ మినిస్టర్గా మారారు నారా లోకేష్. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.